ఇలాంటి క్రెడిట్ స్టోరీ అంటే ఏంటో చెప్పాలంటే బేసిక్గా మీకు మీకు స్పష్టంగా ఒకటి చెప్పగలను. బేసిక్గా మేము చెడుకోయలు కట్టిస్తే హడావిడిగా రంగులు వేసి గబుక్కుని ఏమున్నాయి ఏం లేదు అని చెప్పేసి గబుక్కుని వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకుంటాం అనేది క్రెడిట్ స్టోరీ. వాస్తవానికి యాక్చువల్గా ఒక ప్రాజెక్ట్ రావాలంటే మీరు ఎవరైనా కానీ తెలుగుదేశం తెలుగు ప్రజలందరికీ చెబుతున్నా, ఎవరైనా కానీ గుండెల మీద చేసుకుని మావాడు మా ఈ ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన లేదు, ఈ మన పాత ఎమ్మెల్యే పేరైనా కానీ ఒక ప్రాజెక్ట్ని ఓకే దానికి డిపిఆర్ తయారు చేయించి దాంట్లో దాన్ని ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయించుకొచ్చే కెపాసిటీ ఎవరిని ఉంటే చెప్పండి. వీళ్ళకి మీరు కూడా ఇంకోటి చెబుతున్నా, వాళ్ళకి కూలదోత్తం తప్పితే కడతాం అనేది తెలియదు. ఓకే, ఏదైనా కానీ కూలదోయటం వరకు మాత్రం గ్యారంటీగా పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. మీకు అంతా తెలిసిందే. ఎప్పుడైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ అప్రూవ్ చేయించుకుంటాం అనేది చాలా పెద్ద విషయం. అది వీళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయి 4 కాగితాలు రాసేసి దీంట్లోంచి పెట్టేస్తే మాకు ఎయిర్పోర్ట్ ఇవ్వడంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ ఇచ్చేదండి. బేసిక్గా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాంట్లో ఏముంటుంది, దానికి అన్నీ చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్లాన్ చేశారు. మనకి వీళ్ళు చేసాం అంటున్నారు. అప్పుడుకి ఎంత కట్టు ఉందో మీరు ఒకసారి చూడండి. మా గవర్నమెంట్ వచ్చేసరికి మీకు ఎంత కట్టు ఉంది, ఎంత ఎయిర్పోర్ట్ కట్టు ఉన్నది అనేది ఒకసారి చూడండి. అసలు పునాదుల మీద ఉంది ఎక్కడ చూసినా కానీ. ఈ 2 ఏళ్లలో ఆగమేఘాల మీద ఫినిష్ చేయించుకుని వచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ అంతే, వీళ్ళకి కడతం చేత కాదు, అంటే ప్రాజెక్ట్ తెచ్చుకుంటాం చేత కాదు, కడతం చేత కాదు. కట్టిన తర్వాత ఎవరో వచ్చి కడితే మాత్రం మేం చేసాం 5 ఏళ్ల పాటు అంతా నాశనం చేసి పెట్టిన వ్యవస్థలన్నింటినీ మేము మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకుంటున్నాం. అంత చేతనైన వాళ్ళు అయితే ఎందుకు ఫినిష్ చేయాలి? 5 ఏళ్ళలో ఎయిర్పోర్ట్ అవదా? చేతనాడు అయితే 5 ఏళ్ళలో ఎయిర్పోర్ట్ అవదా? ఏం చేశాడు? ఏమీ చేయలేదు, అక్కడ పెట్టు కూర్చున్నాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మేం కట్టామని చెప్పుకోవడానికి ఆస్కారం లేకపోయినా కానీ, జనాలు నవ్వుకుంటున్నా కానీ చెప్పుకోవడానికి. ఎందుకంటే అసలు వాళ్ళకి అంటే మైండ్లోనే తేడా ఉంటుందేమో. బేసిక్గా దే ఆర్ ఆల్ అంటే వైర్డ్ ఫర్ ఇట్ అనమాట. ఏదైనా కానీ మన అధినాయకుడు ఈ చెప్పగానే వీళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు, వీళ్ళకి ఏం తెలియదు, ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలియదు, ఎట్లా చేయాలో తెలియదు. వీళ్ళందరికీ ఇదే దీంట్లోకి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పనికి వాళ్ళందరినీ పెట్టుకుని మనకి చేసుకుంటూ అనవసరాన్ని చంద్రబాబు నాయుడు గారు వల్లే వచ్చింది. ఇంకా ఒక విషయం ఏంటి చెప్పనా, చెయ్యాలి అనుకుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అయినా చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ప్రాజెక్టులన్నీ అలా కంటిన్యూ చేసుకుంటే చాలు ఆయనకి బోల్డ్ అంత పేరు వచ్చేది. వాళ్ళ ఆయన అదే చేశారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో రింగ్ రోడ్డే కానీ, హైదరాబాద్లో ఎయిర్పోర్టే కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు అన్నీ తీసుకొచ్చి అక్కడ అప్రూవ్ చేయించుకుని తీసుకొచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఏం చేశాడంటే అది కంటిన్యూ చేసుకున్నాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయనకేమో అది కూడా చేత కాదు, ఎందుకంటే కంటిన్యూషన్ కూడా చేయలేడు, చేత కూడా కాదు. సో అట్లీస్ట్ అదన్నా చేసి ఉంటే ఆయనకు ఎంతో కొంత క్రెడిట్ అని మేమే ఇచ్చేవాళ్ళం. మా క్రెడిట్ మొత్తం తీసుకోవాలి, మాకు ఎప్పుడు ఉండదు. ఏ మాత్రం వాళ్ళ హస్తం ఉన్నా కానీ చేసే పని మీద మేము క్రెడిట్ ఇవ్వడానికి మేము బాధపడం. వాళ్ళకి చేసిన దాన్ని చేసినట్టే చెప్తాం అనేది కూడా చెప్తున్నాం. అంటే ఇదే ప్రాబ్లం అండి. చిన్నప్పటి నుంచి కొట్టినా చదువుకోరు. కొద్దిగా విషయం ఏంటనే సమస్య ఏంటనేది ఉంటే ఆ సమస్య మీద కూలంకషంగా ఏంటి ప్రాబ్లం అనేది తెలియదు, ప్రయత్నం కూడా చేయరు. అసలు విషయం ఏంటనేది కూడా తెలియదు. ఇప్పుడు మెగా డిఎస్సిలో వెరీ క్లియర్గా నోటిఫై చేసి ఉన్నాయి ఏ గేమ్స్కి ఇవ్వచ్చు, ఏ గేమ్స్కి అవకాశం ఉంది మనకి ట్రైనింగ్ అనేది. దాంట్లో బ్రిడ్జ్ గేమ్ అనేది 41వ గేమ్ ఉంది. బేసిక్గా ప్యాకాట్ ఆడే వాళ్ళకి ఇవ్వచ్చు అనడానికి, వీళ్ళు పెట్టే ప్యాకాట్ కాదండి ఇది. వాళ్ళు పెడతారు చూసారా, గుండాటలో లేదు 3 ముక్కలాట, లోనా బయటలో ఇట్లాంటివన్నీ పెడతారు చూసారా, అలాంటి ప్యాకాట్ కాదు ఇది. బ్రిడ్జ్ అనేది మైండ్తో ఆడే గేము. ఈ మైండ్ లేని వాళ్ళకి మైండ్ అనేది కష్టమే. బేసికల్ ఆ మైండ్ గేమ్ అని తెలుసుకోవడం కూడా చాలా కష్టమే.
ఏదో ఒకటి వాగాలి కదా అని చెప్పి వాగేసి దీంట్లోంచి ఇగో ఇక్కడ చెప్తానండి. మొత్తం ఎలా చేసాము, ఏది చేసాము అనేది జీవో ఉంది వెరీ క్లియర్గా. ఓకే, ప్రతి దీంట్లోనూ మనకి ఏ సెలక్షన్ ఎలా జరగాలనేది జీవో ఉంది వెరీ క్లియర్గా. జీవో మీద అభ్యంతరాలు ఉంటే వెళ్ళండి దీంట్లోంచి. దీనివల్ల ఎవరికైనా తేడా జరిగిందంటే చెప్పండి. హైకోర్టు కూడా చెప్పింది, నిన్నే హైకోర్టు కూడా చెప్పింది. ఒక్కళ్ళు కూడా ఇప్పుడు దాకా చెప్పలేదు ఏదో అంటే ఒక్క అభ్యర్థి కూడా వచ్చి మాకు అన్యాయం జరిగిందని మాకు ఎక్కడ కోర్టులో ఒక్కరు కూడా దాఖలు చేయలేదు, మీరు అట్లా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా చెబుతున్నారు. అంటే పైగా మీకు అందరికీ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దగ్గర 3% కోటాలో బేసికల్ 421 మందికి మనకి స్పోర్ట్స్ కోటాలో అవకాశం ఉంటే అవి యాక్చువల్గా 372 మాత్రం ఫిల్ అయినాయి. ఇంకా 49 ఖాళీగా ఉన్నాయి. ఇలా ఇచ్చుకోవాలనుకుంటే ఎవరు సర్టిఫికెట్లు ఇప్పించుకుని మనకి చేయించుకుంటాం కుదరదంటారా? జరిగేది కాదంటారా? తెలియకుండా ఏమాత్రం అంటే ఒక జీవో ఎప్పుడైనా చదివాడా? ఒక్క జీవో ఎవరన్నా వీళ్ళలో చదివారో కనుక్కోమని చెప్పండి. పూర్తిగా కనుక్కోవడం కానీ దాంట్లో చూసుకుంటాం కానీ ఎందుకు రిలీజ్ చేస్తారనేది కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళకి మాట్లాడతాం. మా కర్మ ఏంటంటే మళ్ళీ మేము మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ రచుకుని రావాల్సి వస్తుంది. తప్పు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కడ అభిప్రాయం లేదు. వెరీ క్లియర్గా 16,000 మందికి ఇది ఆపడానికి ట్రై చేశారు. ముందు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ముందు డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పేసి ఆపడానికి కొన్ని పదుల సంఖ్యలో కేసులు వేయించారు. అవన్నీ తప్పించుకుని అవన్నీ కట్ చేయించుకుని మేము విజయవంతంగా మెగా డిఎస్సి ఏర్పాటు చేయటమే కాదు, ప్రతి ఒక్కరిని పారదర్శకంగా చేసుకున్నాం. ఇంకోటి చెప్పనా, నా సొంత మనుషులు సొంతగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క జాబ్ కావాలంటే వేయించుకోలేకపోయాం. ఎందుకంటే ఇది అంత పారదర్శకంగా జరిగింది. ఈ జీవోకి ఏమాత్రం డీవియేషన్ ఎక్కడన్నా ఉన్నా కానీ కనపడేటట్టు చూసుకొని మీ అందరికి కూడా జీవో కావాలంటే సప్లై చేస్తాను. ఎవరైనా కానీ దీంట్లో ఏమైనా తేడా ఉంటే చెప్పండి. ఊరికే మాట వరుసకి చెప్పటం, దాన్ని పదే ఒకటి తర్వాత ఒకటి వీళ్ళు చదువుకున్నాడు ఒకడు కూడా మాట్లాడు. మీరు చూస్తే కనుక నిజంగా తెలిసినాడు ఎవడో కూడా మాట్లాడు. ఇలాంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్పడం కూడా దండగానే. మెగా డిఎస్సి అనేది పర్ఫెక్ట్గా జరిగింది. ఎవరు ఏమైనా చేయలేరు. దాంట్లోంచి చాలా అద్భుతమైన ప్రోగ్రామ్.